వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అనంతపురంలో భూగర్భ సంపదను కాజేస్తున్నారు. సహజ వనరులను దోచేస్తున్నారు. దోచుకున్న వాళ్లకు దోచుకున్నంతగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా అక్రమంగా సంపాదిస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదాయానికి అమిగోస్ సంస్థ గండి కొట్టింది. తాజాగా ప్రభుత్వం మారడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 83 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఉద్యోగం ఒక జిల్లాలో, విధులు మరో జిల్లాలో ఉంటున్నాయి. దీంతో వరుసగా వెలుగులోకి వస్తోన్న అక్రమాలు అనేకం ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో భూగర్భ సంపదను వైసీపీ నేతలు కొల్లగొట్టారు. కోట్లలో అవినీతి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూగర్భ గనుల శాఖలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాల భాగోతం అంతా ఇంత కాదు. గత 5 ఏళ్ల కాలంలో నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా భూగర్భ సంపదను దోచేశారు అక్రమార్కులు. మట్టి తవ్వకాలతో కొండలు, గుట్టలు, చెరువులు, వాగులు, వంకలను మింగేశారు. కంకర, గ్రానైట్ రాయి కోసం కొండలను పిండి చేశారు. అక్కడ ఇక్కడ అని కాకుండా నదులు, ఏరుల నుంచి ఇసుక తవ్వకాలతో భూగర్భ సంపదను తోడేశారు. రాయల్టీ సొమ్ము కట్టకుండా రాచమార్గంలోనే భూగర్భ సంపదను తరలించి కోట్లు వెనకేసుకున్నారు. చిత్తూరు జిల్లా గ్యాంగ్ భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో మట్టి తవ్వకాల కోసం జుటూరు, చియ్యేడు, బుక్కరాయ సముద్రంలో పాటు మరో ప్రాంతంలో అనుమతులు తీసుకున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఇక్కడ అలాంటి అనుమతులు ఏమీ లేవు. 4 చోట్ల మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వారు. టిప్పర్లలో ఆ మట్టిని తరలించారు. అక్రమ వ్యవహారంపై అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా రాయల్టీ వసూళ్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. ముందస్తుగా రూపొందించుకున్న పథకం ప్రకారం తమ అనుచరులకు టెండర్లు కట్టబెట్టారు. గత ఏడాది మార్చిలో ఒప్పందాలు చేసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఏళ్ల పాటు రాయల్టీ వసూళ్ల కోసం 250 కోట్ల రూపాయలకు అమిగోస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంతే, జిల్లా వ్యాప్తంగా 72 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కంకర, మట్టి, గ్రానైట్, సుద్ద, నల్ల బండలు లీజుదారులు, వాహనదారుల నుంచి ముక్కుపిండి కోట్ల రూపాయల రాయల్టీ వసూలు చేశారు. అధికారం అండదండలు ఉండటంతో భూగర్భ గనుల శాఖ అధికారులు సైతం ప్రభుత్వ ఆదాయాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వం మారడంతో వెంటనే 83 కోట్ల రూపాయల రాయల్టీ సొమ్ము బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. రాయల్టీ సొమ్ము కట్టకుండా తమ జేబులు నింపుకున్న ప్రైవేట్ సంస్థ అమిగోస్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒప్పందంలో నిబంధనలు సంస్థకు అనుకూలంగా మార్చేశారు. భూగర్భ గనుల శాఖ అధికారులు ఉద్యోగం ఒకచోట, విధులు మరో చోట నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వరుస కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పనిచేయాల్సిన గనుల శాఖ అధికారులు అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం భూగర్భ గనుల శాఖ అక్రమాలపై విచారణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అధికారులు వణికిపోతున్నారు. 5 ఏళ్ల పాటు అడ్డగోలుగా సాగిన అక్రమాలు, రాయల్టీ వసూళ్ల కోసం ప్రైవేట్ సంస్థ ఒప్పందాలపై విచారణ జరిగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగురానున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఒక అమిగోస్ సంస్థ గురించి చెప్తున్నారో ఆ సంస్థ రాయల్టీ విషయంలో మొత్తం అంతా కూడా కొల్లగొడుతోంది, తీసుకున్నటువంటి రాయల్టీ ఏ విధంగానూ గవర్నమెంట్కి ఇవ్వట్లేదు అన్న ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి, అసలు ఏం జరుగుతోంది?
ఆమెని సహజంగా భూగర్భ గనుల శాఖలో సంబంధించి ఖనిజ సంపదను ఏదైతే తరలించి అంటే నల్లబండలు కావచ్చు, శుద్ధ కావచ్చు, గ్రానైట్ కావచ్చు, కంకర, మట్టి, వీటన్నిటికీ సంబంధించి ఏదైతే ఉందో ఆయా యజమానుల నుంచి ఎవరైతే అనుమతులు పొందింటారో వారి నుంచి ఆ తరలింపుకు సంబంధించి రాయల్టీ వసూలు పూర్తి స్థాయిలో భూగర్భ గనుల శాఖ ఆధీనంలో నడుస్తుంటుంది. భూగర్భ గనుల శాఖ ఈ రాయల్టీ వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలకు జమ చేస్తుంటుంది. అయితే ఏదైతే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దానికి అడ్డుగోలు నిబంధనలుగా అసలు ప్రభుత్వ శాఖలో ప్రభుత్వ రాయల్టీని వసూలు చేసేది ప్రైవేటు సంస్థకు అప్పగించడం అనేది చట్ట విరుద్ధము. మరి నిబంధనలు గాలి కొదిలేసి గత ఏడాది ఏదైతే మార్చి మాసంలో మార్చి 23 నుంచి మార్చి 25 వరకు 2 ఏళ్ల పాటు అమిగోస్ అనే ఒక సంస్థకి అనంతపురం జిల్లాలో ఈ ప్రభుత్వ రాయల్టీని వసూలు చేసి తిరిగి ప్రభుత్వ భూగర్భ గనుల శాఖ చెల్లిస్తుంది. అసలు ఈ అమిగోస్ అనే సంస్థ ఎందుకు రాయల్టీ వసూలు చేసే టెండర్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేది ప్రభుత్వం చెప్పాలి. 2013 జిల్లాలో ఈ విధంగా ఏదైతే భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఇలా ప్రైవేట్ సంస్థలకి టెండర్లు నిర్వహించి ప్రభుత్వ రాయల్టీని వసూలు చేసుకుని వాళ్ళు ప్రభుత్వానికి చెల్లిస్తారంట. కానీ ఎలా చెల్లిస్తారు ఏంటి అంటే ప్రభుత్వం అయితే మాత్రం ఎప్పుడైతే ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుందో ఈ సంస్థలకి పూర్తిగా రాయల్టీ వసూలు చేసే బాధ్యత భూగర్భ గనుల శాఖ నుంచి ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోయింది. ఆ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో అది వసూలు చేసుకొని దాని జోబులో వేసుకుంటుంది. అయితే కేవలం ఒప్పందాల్లో కూడా అసలు ఎలాంటి నిబంధనలు లేవు. ఒక సంస్థ ప్రభుత్వ రాయల్టీని వసూలు చేయాలి అన్నప్పుడు దానికి కమిషన్ ఇస్తారా, లేకుంటే ఏ విధంగా దానికి లబ్ధి చేకూరుతుంది? అసలు రాయల్టీ వసూలు చేసే సంస్థ ఇంతమందిని 72 చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి దాదాపు ఉద్యోగస్తులు నియమించుకొని ఈ అనంతపురం జిల్లాలో ఏ మూల నుంచి కూడా ఈ భూగర్భ గనులను ఏదైతే తీసుకెళ్తారో వాళ్ళందరితో కూడా డబ్బులు అధిక ఫీజులు వసూలు చేశారు. మరి ఆ అధిక ఫీజులు వసూలు చేసిన దానికి రసీదులు ఉండవు. రెండోది ఎంత వసూలు చేయాలనేది నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఎవరు పాటించరు. ఏమి అంటే అది పూర్తిగా అధికార పార్టీకి సంబంధించి అప్పటి మాజీ మంత్రి అవుతుంది భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఈ అమిగోస్ సంస్థ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఏమైపోయింది? ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే ప్రభుత్వం భూగర్భ గనుల శాఖ పూర్తిగా సీజ్ చేయడం, ఆ రికార్డులన్నింటినీ కూడా భద్రపరచమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రెండోది డైరెక్టర్ను కూడా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ఏమైపోయింది? అన్ని జిల్లాల్లో భూగర్భ గనుల శాఖ అధికారులు డీడీలు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ డైరెక్టర్ అందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. ఈ అలర్ట్ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాకు సంబంధించి అమిగోస్ సంస్థ అనేది ఏదైతే ఉందో ఈ రాయల్టీ వసూలు చేసింది కానీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? 250 కోట్లకి 2 ఏళ్ల పాటు ఏదైతే ఒప్పందం చేసుకుందో ఇప్పుడు దాదాపు 83 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అని ఇప్పటికిప్పుడు ఏదైతే ఈ భూగర్భ గనుల శాఖ వెంటనే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇంతకాలం ప్రతి నెలా కూడా వాళ్ళు దాదాపు 11 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ రాయల్టీ వసూలు చేస్తుంది. మరి ఆ ప్రతి నెలా కూడా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుందా లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? భూగర్భ గనుల శాఖ ఉంటుంది. మరి భూగర్భ గనుల శాఖ అధికారులు ఎందుకు ఊరికే ఉన్నారు అంటే ఇక్కడ ఒక మతలబు ఉంది. పుట్టపర్తిలో పనిచేయాల్సిన డిప్యూటీ డైరెక్టర్ అనంతపురంలో పనిచేస్తాడు. అనంతపురంలో పనిచేయాల్సిన డీడీ ఎవరైతే శ్రీనివాసరావు అనే అతను నెల్లూరు జిల్లాలో పనిచేస్తాడు. ప్రకాశం జిల్లాలో పనిచేయాల్సిన డిప్యూటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పుట్టపర్తి జిల్లాలో పనిచేస్తాడు. అంటే ఏ జిల్లాలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో భూగర్భ అధికారులు ఆ జిల్లాలో పనే చేయడం లేదు, అసలు ఇతర జిల్లాలో పనిచేస్తున్నారు. ఒకవేళ ఒక అధికారిని అయితే డిప్యూటీ చేసుకుందాము, కానీ అన్ని జిల్లాల అధికారులు ఒక జిల్లా జంబ్లింగ్ పద్ధతిలో ఇతర జిల్లాల్లో పనిచేయిస్తున్నారు. ఇదంతా కూడా మౌఖికంగానే జరుగుతుంది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటి? భూగర్భ గనుల శాఖలో జరిగే రాయల్టీ వసూలు కానీ ఏదైనా ఖనిజ సంపదకు సంబంధించిన టెండర్ లైసెన్సులు ఇవన్నిటికీ సంబంధించి ఏదైనా సమాచారం అడిగితే మీడియాకి ఎవరికి కూడా సమాచారం వెల్లడించొద్దు, వాళ్ళకి ఎవరికి ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి గతంలో ఉన్న గనుల డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ గారు పూర్తిగా సర్కులర్ ఇచ్చారు అన్ని జిల్లాలకి. దీన్ని అడ్డం పెట్టుకొని అధికారులు ఇంకా అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా చెలరేగిపోయి అసలు మీడియాకు వివరాలు వెల్లడించడానికి ముందుకు రాలేదు. మరి ప్రభుత్వం మారినప్పటికీ మంత్రులు బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఇప్పటికి కూడా గనుల శాఖలో అధికారులు మాత్రం ఇంకా కూడా తమ పద్ధతులు మార్చుకోవట్లేదు. మీడియా వెళ్ళి దీనికి సంబంధించి ఈ అమిగోస్ సంస్థకు సంబంధించి జరిగిన దందా కానీ రెండోది ఈ నిబంధనలు కానీ ఒప్పందాలు కూడా అన్నీ కూడా చట్ట విరుద్ధంగా ఉన్నాయి. మరి ఇలా ఎలా చేశారు, ఎందుకు చేశారు, దీంట్లో ఎంత రావాల్సి ఉంది, ఎంత రాయల్టీ వసూలు చేశారనే వివరాలు అడిగితే ఇక్కడైతే అనంతపురం సంబంధించిన డీడీ నాగయ్య ఇతను యాక్చువల్గా పుట్టపర్తి జిల్లా అధికారి కానీ అనంతపురం జిల్లాలో పనిచేస్తాడు. అనంతపురం జిల్లాలో పనిచేయాల్సిన శ్రీనివాసరావు అనే అతను నెల్లూరు జిల్లాలో పనిచేస్తాడు. పుట్టపర్తిలో ఎవరైతే అధికారి ఉన్నాడో ప్రకాశం జిల్లా అధికారి పుట్టపర్తిలో పనిచేస్తాడు. అంటే వీళ్ళకి ఎవరికి బాధ్యత ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు? సమాచారం మా వద్ద లేదు, మాకు మీడియాకు సమాచారం వెల్లడించవద్దని చెప్పి గత డీడీ ఎవరైతే ఇచ్చారో ఆ డీడీ సర్కార్ ఉంది కాబట్టి మేము వెల్లడించము. కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఆ సర్కులర్ను మారిస్తే మాత్రమే మీకు వివరాలు ఇస్తాము అని చెప్పి ఘంటాపదంగా మేము వివరాలు ఇచ్చేందుకు కూడా అధికారులు ముందుకు రాని పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వ ఆదాయాన్ని
ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఎవరి జేబుల్లో ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వేసుకొని పోతే దానిని బాధ్యతాయుతంగా వసూలు చేసిన అధికారులు ఇట్లా ఎవరికి వారు వదిలేస్తే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆదాయాన్ని ఎవరు వసూలు చేస్తారు? ఇది ఒక అంశం, అమిగోస్కు సంబంధించిన అంశం. ఇంకా రెండో అంశాలకు వద్దాం. ఇసుక సంబంధించి జిల్లాలో దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా ఇసుక రీచులను ఏర్పాటు చేశారు. ఈ ఇసుక రీచులు ఒక కంపెనీ కట్టబెట్టారు. కానీ కట్టబెట్టింది ఎక్కడ మీరు ఇసుక తీసుకోవాలి, ఎన్ని మీటర్లు తీసుకోవాలి, ఎంత పరిధిలో తీసుకోవాలనేది కూడా టెండర్లోనే నిర్ణయించుంటారు. కానీ ఈ నిబంధనలు ఏవి కూడా ఇక్కడ ఎవరు పాటించలేదు. ఎవరికి ఇష్టారాజ్యం వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నవారు అనధికారికంగా ఇష్టారాజ్యంగా టిప్పర్లు పెట్టి తోలేశారు. దానికి ఎలాంటి రాయల్టీ చెల్లించలేరు. రెండోది ఈ ఇసుక ఎక్కడికి పోతుందని కూడా కనీసం తనిఖీలు కూడా ఉండవు, వీటి మీద ఫైన్లు ఉండవు, ఏమీ జరగలేదు. ఇది ఒక అంశం. అదేవిధంగా ఏదైతే భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి చేపట్టే పనులకు సంబంధించి మట్టి తరలించుకోవాలి అంటే వాటికి కొంత ప్రాంతాలను సేవ్ ఇసుకలాగానే కొన్ని రీచ్లను ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా అనంతపురం జిల్లాలో మట్టి తరలింపు కోసం భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలోనే 4 ప్రాంతాల్లో జూటూరు, బుక్కరాయ సముద్రం, చీయేడు ప్రాంతం, మరొక ప్రాంతం 4 చోట్ల ఈ మట్టి తరలింపు కోసం కాంట్రాక్టర్ల కోసం మట్టి తరలింపుకు రీచ్లను ఏర్పాటు చేశారు. అయితే పర్యావరణ అనుమతులు లేకోకుండా ఇలాంటి రీచ్లకు అనుమతులు ఇవ్వడమే ఫస్ట్ నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా నిబంధనల గురించి అడిగే వాళ్ళు లేరు, తోలుకునే వాళ్ళని ఎక్కడికి తోలుతున్నారని అడిగే వాళ్ళు లేరు, దానికి ఒక రాయల్టీ వసూలు చేసేవాళ్ళు లేరు. ఒక చోట ఏదైతే ఇచ్చారో ఆ రీచులో మట్టి తరలించుకోవాలో ఆ రీచులో ఎక్కడ కూడా మట్టి తవ్వకుండా తమ ఇష్టం జిల్లా వ్యాప్తంగా ఉన్న గుట్టలు, కొండలు, వాగులు, వంకలు అనే ఎక్కడ తేడా లేకుండా ఎక్కడ తమ ఇష్టారాజ్యంగా తోలినా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. చాలా చెరువుల్లో మట్టి తోలి పారేశారు. ఎవరికి అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు. గుట్టల్లో మొత్తం గుట్టలంతా కూడా పిండి చేసి పారేశారు. ఒకవైపు కంకర, ఒకవైపు మట్టి, ఇలా దాది ఇది అనుకుంటా. అనంతపురం జిల్లాలో కరువు జిల్లా అంటారు, కానీ కరువు జిల్లాలో ఖరీదైన ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపదనంతా కూడా ఇలా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు దోచేస్తున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో అసలు ప్రధానంగా ఒక విషయం చెప్పాలంటే, గతంలో ఈ ఖనిజ సంపద ఏదైతే గ్రానైట్ కానీ, కంకర కానీ, మట్టి కానీ, ఇసుక కానీ ఇవన్నీ తరలించే వాహనాలకు ఖచ్చితంగా జీపీఎస్ ఉండాలి. ఇది ఆన్లైన్లో కొనసాగుతుంది. కానీ ఈ జీపీఎస్ సిస్టమ్ ఈ ప్రభుత్వం వస్తానే ఈ 5 ఏళ్ల కాలంలో జీపీఎస్ తీసి పారేసింది. ఇంకా అడిగే వాళ్ళు ఎవరు? అసలు ఎంత మొత్తంలో తోలారు, ఎక్కడికి తోలారు, ఏ వాహనం ఏంటి అనేది కూడా ఏమి ఎక్కడ కూడా ఉండదు. అసలు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో భూగర్భ గనుల శాఖ అధికారులందరూ కూడా తమ ఫైళ్ళందరూ కూడా కట్టిబెట్టుకొని మీడియా అడిగితే ఏ సమాచారం ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు. ప్రధానంగా అధికారుల తప్పిదాలు ఉంటే ఏదైతే ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పుడు తమ పరిధిలో ఎంత ఉంటుంది, తాము ఎంతవరకు చేయగలరు, తాము ఉద్యోగస్తులు మాత్రమే, పై అధికారులు చెప్పిన దాన్ని తాము ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అనే స్థితిలో మాట్లాడే పరిస్థితి ఉంది. మరి ఈ అధికారులందరినీ అనధికారికంగా ఒక జిల్లాలో పనిచేసే అధికారులు ఇంకొక జిల్లాలో ఎలా నియమిస్తారు? అసలు ఏ జిల్లాలో అధికారి కూడా ఏ జిల్లాలో పనిచేయట్లేదు. అసలు ఒక జిల్లాకు డిప్యుటేషన్ చేసినట్టుకో ఒప్పుకోవచ్చు, కానీ ఒక 4 జిల్లాలను మనం పరిశీలించినప్పటికీ, ఇది పరిశోధన చేసినప్పటికీ ఈ పరిస్థితి ఉంది. మరి 13 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా 13 జిల్లాల్లో కూడా ఈ రాయల్టీ వసూలు చేయడానికి 13 సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు. అసలు అలా ప్రభుత్వ రాయల్టీ వసూలు చేయడానికి ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు ప్రైవేట్ సంస్థ కష్టపెట్టడం వల్ల అదనంగా ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వచ్చిందంటే ఆదాయం వచ్చింది ఏం లేదు, కానీ ప్రభుత్వ ఆదాయం మాత్రమే ఎవరికి దక్కింది వాళ్ళు మొక్కేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వారి మీద నోటీసులు ఇవ్వడం, మరి కోర్టులకు పోవడం, వసూలు చేయడం, ఇదంతా సమయం సరిపోతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తొందరగా వసూలు చేసే అవకాశం ఉండదు. ఇది కాలానుగుణంగా నడిచిపోతుంటుంది నోటీసులతో. మరి ఇలా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రభుత్వ పరిధిలో, చట్ట పరిధిలో చేయాల్సిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఇలా కుమ్మక్కైపోయి ఎవరికి దొరికింది వాళ్ళు దోచేస్తే ఈరోజు ఖరీదైన ఖనిజ సంపద అనంతపురం జిల్లాలో మొత్తం నాకేసి పారేశారు ఈ 5 ఏళ్ల కాలంలో అని చెప్పొచ్చు మనం. ఈ విధంగా జరుగుతుంది. అనంతపురం జిల్లా అమిగోస్ సమస్యకు సంబంధించి ఈ 2 ఏళ్ల కాలానికి సంబంధించి ఒప్పందాలు తీసుకుంది. ఇప్పటికే 16 మాసాలు గడిచిపోయింది. 23 కోట్ల రూపాయలు డబ్బులు కట్టాలని చెప్తోంది. మరి 23 కోట్ల రూపాయలు ఎప్పుడు చెల్లిస్తారు? ఇది అసలు ఎవరు, దానికి ఎవరు బాధ్యులు ఎవరు? ఆ ఒప్పందాల్లో ఉన్న అంశాలేంటి, నిబంధనలు ఏంటి, ఇవన్నింటినీ కూడా ఎవరు కూడా అడిగే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశిస్తుందని చెప్తుంది. మరి ప్రభుత్వ విచారణకు ఆదేశిస్తే చాలా మంది అధికారులు ఖచ్చితంగా ఇళ్లకు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిబంధనలు ఎక్కడా పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు డబ్బులేమో ప్రైవేట్ వ్యక్తులు తినేశారు, కానీ ఇప్పుడు దానికి సంబంధించిన పాపాలు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉంటారో అధికారికంగా వాళ్ళంతా కూడా రికార్డు పరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దీన్ని అంతా కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ మీద శాఖాపరమైన విచారణ చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆమెని అంటే ఇప్పుడు భూగర్భ గనుల శాఖ ఏవైతే ఈ రాయల్టీస్ ఉన్నాయో ఇవన్నీ వసూలు చేసి గవర్నమెంట్కి అందించాల్సిన, ఖజానాకు అందించాల్సిన బాధ్యత. మరి ఇప్పుడు ఈ అమిగోస్ సంస్థ కావచ్చు అనంతపురం జిల్లాలో, ఇంకా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 13 ఉమ్మడి జిల్లాలకి సంబంధించి 13 కంపెనీలు ఇలాగే ప్రైవేట్వి ఉన్నాయంటున్నారు. మరి వీటన్నింటివి కూడా
భవిష్యత్తులో ఈ పర్మిషన్స్ కంటిన్యూ అవుతాయా, లేదంటే మరి క్యాన్సిలేషన్కి ఎలాంటి చర్యలు చేపడుతోంది కొత్త ప్రభుత్వం? అండ్ ఏవైతే ఈ 250 కోట్లు ఉన్నాయో ఈ మార్చ్ 2023 నుంచి 25 వరకు ఉన్నటువంటి ఈ 250 కోట్లకు సంబంధించి ఇంకా 83 కోట్ల రూపాయలు బకాయికు ఉన్నాయి, ప్రభుత్వ ఖజానాకి చేరలేదు అంటున్నారు. మరి ఇవి కూడా ఎలా వసూలు చేయబోతున్నారు? దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది కొత్త ప్రభుత్వం? ఇప్పుడు మనం దీనికి సంబంధించే ఏదైతే అనంతపురం భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగయ్యను మనం కలిసి సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా వివరాలు కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్తున్నది ప్రధానంగా ఒకటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చాము. ఆ నోటీసుల ద్వారా ఖచ్చితంగా మేము ఆ డబ్బులు వసూలు చేస్తాము. ఏదైతే ఒప్పందం చేసుకున్నప్పుడు దాదాపు ఒక 22 కోట్ల రూపాయల వరకు అగ్రిమెంట్ ఇది కింద డిపాజిట్ కింద ఒక 22 కోట్లు ఏదైతే తమ దగ్గర డిపాజిట్లు ఉన్నాయి. మరోవైపు ఏదైతే ప్రభుత్వ పనులు చేసినప్పుడు ఆ రాయల్టీ అంతా కూడా నేరుగా బుక్ అడ్జస్ట్మెంట్ అంటారు, ప్రభుత్వం నుంచి దీనికి రావాల్సింది ఉంది కాబట్టి ఒక 19 కోట్లు కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్తా. అంటే 44 కోట్ల వరకు ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయానికి సంబంధించి ఉంది కాబట్టి వాళ్ళకి ఏం మేము ఇవ్వలేదు కాబట్టి 44 కోట్లు జమ అవుతుంది. 16 మాసాలకు సంబంధించి దాదాపు నెలకి 11 కోట్ల రూపాయల ప్రకారం చెల్లించాలి. ఇప్పుడు మాత్రం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే దాదాపు ఒక 83 కోట్ల బకాయిలు ఉండొచ్చు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు బకాయి ఖచ్చితంగా 83 కోట్లే ఉందా ఇంకా ఎక్కువ ఉందా అనేది కూడా వీళ్ళ దగ్గర అధికారికంగా ఎలాంటి అధికారికంగా వీళ్ళు చెప్పట్లేదు, రికార్డులు కూడా చెప్పట్లేదు. రికార్డు పరంగా చూసినప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది అనేది ఒక వాదన వస్తుంది. రెండో వాదనకు సంబంధించి 13 జిల్లాలకు సంబంధించి 13 జిల్లాలో ఆయా జిల్లాల్లో ఉండే భూగర్భ గనులకు సంబంధించిన రాయల్టీ వసూలు కోసం 13 జిల్లాలకి టెండర్లు వేశారని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. మరి 13 జిల్లాల్లో ఉన్న ఏ సంస్థలు అనంతపురం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి అమిగోస్ సంస్థ అనేది ఉంది. మరి మిగిలిన జిల్లాలో ఉన్న సంస్థలు ఏంది, ఆయా జిల్లాలో ఎలాంటి మినరల్స్ వసూలుకి అక్కడున్నది. సహజంగా అనంతపురం జిల్లాలో భూగర్భ గనుల శాఖ ప్రతి నెల వసూలు చేస్తున్న రాయల్టీ 10.5 కోట్లు. మరి ఈ సంస్థ 11 కోట్లు వేసింది. మరి 50 లక్షలకు పైగా మాత్రమే అదనంగా ప్రభుత్వ ఆదాయానికి వచ్చినప్పుడు అసలు ఈ ప్రభుత్వం వసూలు చేయడం రాయల్టీ సంస్థ వసూలు చేసేటప్పుడు ఆ సంస్థకి ఏం లాభం వస్తుంది? ఎలాంటి లాభాలు లేకుండా ఆ సంస్థ ఎందుకు దీన్ని ఒప్పందం చేసుకుంటుంది? ఆ నిబంధనలో ప్రధానంగా ఒక అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ రాయల్టీ వసూలు కోసం అవసరానికి అనుగుణంగా ఎక్కడైనా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు అని పెట్టారు అందులో నిబంధన. అంటే దానికి ఒక నిర్ణీత ఇది అనే సంఖ్య అనేది లేదు. ఎక్కడైనా అవసరానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే 100 ఏర్పాటు చేసుకోవచ్చు, 200 ఏర్పాటు అని అడిగే వాళ్ళు లేరు అనమాట. రెండోది, ఈ సంస్థ ఈ రాయల్టీ వసూలు చేసినప్పుడు ఆ సంస్థకి ఏమి ఇస్తారు అంటే కమిషన్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఎంతమంది ఉద్యోగులను పెట్టుకోవాలి, ఏం చేస్తుంది అసలు అనేది దానికి ఏమి నిబంధనలు లేవు అసలు. మరి ఉటావుటిన ఏదైతే అప్పుడున్న ఎవరైతే మాజీ మంత్రి ఎవరైతే భూగర్భ గనుల శాఖ మంత్రి ఎవరైతే వైసీపీకి సంబంధించిన చిత్తూరు జిల్లా మంత్రి కావచ్చు, ఆ చిత్తూరు జిల్లాకు చెందిన నేతలే కూడా ఈ అనంతపురం జిల్లాలో టెండర్ వేశారు. మరి మిగిలిన జిల్లాల్లో కూడా వీళ్ళే వేశారనేది. రెండోది, వీటన్నిటికంటే ముందు ఈ జిల్లాకు ఆయన ఇన్ఛార్జి మంత్రిగా ఉండడం వల్ల ఈ జిల్లాలో అధికార యంత్రాంగం ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఏ శాఖ అధికారులు కూడా ఎవ్వరు కూడా దీనికి సంబంధించి ఎవరు పట్టించుకోలేరు. అది జరుగుతుంది. యామిని రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. సో ఇది భూగర్భ గనుల శాఖ వసూలు చేయాల్సినటువంటి రాయల్టీ ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో పెట్టారు, అమిగోస్ అనే సంస్థ చేతిలో. మరి అది ఆ గవర్నమెంట్ ఖజానాకి చేరవేయాల్సినటువంటి ఆ 250 కోట్లు ఏవైతే మార్చ్ 2023 నుంచి 25 వరకు వసూలు చేసినటువంటి ఆ 250 కోట్లు ప్రభుత్వ ఖజానాకి చేరలేదు అన్నది కొత్త ప్రభుత్వ వాదన. చూడాలి మరి మున్ముందు ఎలా వసూలు చేస్తారు అన్నది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.